వాట్సాప్లో అశ్లీల దృశ్యాలు పోస్టు చేసిన కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నంద్యాల పురపాలక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న విజయ్ కుమార్ అశ్లీల దృశ్యాలను మహిళా కౌన్సిలర్లు ఉన్న వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దీనిపై నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్తో పాటు మహిళా కౌన్సిలర్లు శోభారాణి, చాంద్ బి, కన్నమ్మ, కోఆప్షన్ సభ్యురాలు మహబున్నీసాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విజయ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని వారు డిమాండ్ చేశారు. ఇంత జరిగినా తన తప్పేమీ లేదని గంగిశెట్టి బుకాయించడం కొసమెరుపు. ఎవరో అవతల పార్టీ వాళ్ళే కావాల్సింది నా మీద చేసి బదనాం చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేశారు. గత 30 సంవత్సరాల నాకు రాజకీయ అనుభవం ఉంది. ఏ రోజు కానీ మచ్చ లేకుండానే నేను ఇంతవరకు రాజకీయంలో చేస్తున్నాను. ఇది ఏదో రాజకీయం చూసి ఏదో నన్ను డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వేరే లేదు. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు మా కౌన్సిలర్ల పేర్లు కానీ ఉండాలి. టీడీపీ నంద్యాలంటే టీడీపీ నంద్యాలంటే అందరు కౌన్సిలర్లే ఉంటాయి. ఓన్లీ ఒక 10 మంది కౌన్సిలర్లవే దాంట్లో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది. అది కానీ నేను ఇప్పుడు నాకు చూసి వాట్సాప్ చేసే అలవాటు కానీ లేదు. వేరే ఫ్రెండ్ ద్వారా పిలిపించి చూడవయ్యా దీని ఏదో ప్రాబ్లం ఏమవుతుందంటే అన్నీ చూసి 10 పేర్లు ఎంతమంది ఉన్నాయన్న వాళ్ళు తప్ప ఎవరు కానీ మేము కౌన్సిలర్లమే కదా మరి మా పేర్లు కానీ ఉండాలంటే అది కానీ లేదు. ఏదో కావాల్సిగానే చేసిన పని తప్ప ఒకవేళ నా సెల్లోండి అట్లా వచ్చింటే ఆడవారిని బాధ పెట్టే విధంగా ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. మీరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన కౌన్సిలింగ్ హాజరైనా కూడా మేము బైకాట్ చేస్తాము. ఆయన పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా వీడియోలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా పెట్టినారంటే వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? వాళ్ళ మహిళలు అందరూ ఒకటే కదా. తోటి మహిళ అన్నాక ప్రతి ఒక్కరు ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా మహిళనే అవుతుంది. కాబట్టి మహిళ మీద ఇట్లాంటి పెట్టడం, క్రియేట్ చేసి పెట్టడం కూడా, అశ్లీలంగా పెట్టడం కూడా చాలా బాధాకరమైన విషయము. మేము ఈ కౌన్సిలింగ్ కానీ వాళ్ళు అటెండ్ అయితే కనుక మేము కూడా అటెండ్ కాము. దీనికి మేము బైకాట్ చేస్తూ దీనికి ధర్నా కానీ ఎంత దూరమైనా కూడా కొన్నికి మేము సిద్ధంగా ఉన్నాము. రాజీనామా మాత్రం ఖచ్చితంగా చేయాలి. అతనికి అర్హత లేదు, ఇలాంటి మనిషికి అర్హత లేదు. అసలు మానవ హక్కుల గురించి మాట్లాడే కానీ మానవుల గురించి మంచిగా చెప్పే అర్హత కూడా లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. 2వ పౌరుడు వైస్ చైర్మన్ గా ఉండి ఇలాంటి 5 పదుల వయసు దాటిన మనిషి, ఇలాంటి అన్ని తెలిసిన మనిషి ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేము ముందు మా కౌన్సిలింగ్ ద్వారానే మేము ఏదైనా చర్య తీసుకోవాలని కానీ మా చైర్మన్ మేడం గారిని ఎక్కడైనా అందరు కోరుతాము. దీనిలో బీచ్ చేసుకోవడము ఏదైనా సరే అన్నా చెల్లెలాగా చాలా బాగా ఉండేవాళ్ళం. కానీ ఇలాంటిది ఒక జరిగిన తర్వాత వాళ్ళని చూడడానికి కానీ మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. రేపు కౌన్సిలింగ్కి వెళ్ళి మేము ఎలా మాట్లాడగలుగుతామో మాకు తెలియట్లేదు. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయనను చూడాలన్నా మాకు చాలా అసహ్యంగా అనిపిస్తుందేమో, ఆయన గురించి ఆలోచించాలన్నా ఇదిగా ఉంది. కాబట్టి అధిష్టానిక దృష్టికి తీసుకెళ్ళి, ఇది ఎంత దూరమైనా సరే అధిష్టానిక దృష్టికి తీసుకెళ్ళి ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని పట్టణానికి రెండో పౌరుడైన గంగిశెట్టి విజయ్ కుమార్, నేను 1వ వార్డు కౌన్సిలర్ అన్నామని. కానీ ఆయన ఇటువంటివి చేసినందుకు చాలా సిగ్గుచేట్ల పని. కానీ ఆయన మా కౌన్సిలింగ్లోకి వచ్చినాడంటే మేమైతే రాజీనామా చేస్తాం. మేము ఆల్ కౌన్సిలర్స్ లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఉన్నారు. ఒక గ్రూప్ను క్రియేట్ చేస్తే అందులో మేము ఎప్పుడైనా కూడా దాంట్లో అంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏదైనా మంచి చెడులు కానీ అందులో మేము వాట్సాప్ చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగానే ఒక 3 days బ్యాక్ మరి మున్సిపాలిటీలోనే ఉండే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక జెంట్ ఒక మెసేజ్ పంపారు. అది ఎంత అశ్లీలంగా ఉందంటే ఒక లేడీ చైర్పర్సన్గా నాకు చెప్పుకోవడానికి కూడా నేను చాలా షేమ్గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఒక నగ్నంగా ఉన్న లేడీని పెట్టడం అనేది అది చాలా హేయమైన చర్యగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనము మొన్న విజయవాడలో ఉమెన్స్ పార్లమెంట్ అని చెప్పేసి ఎంతో మన ఇది ఇండియా వైడ్ ప్రోగ్రామ్ అయినప్పటికీ మన స్టేట్లో జరిగినందుకు మనం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేడీస్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఇవాళ అంటే నెక్స్ట్ మంత్ 8th కూడా ఈ ఉమెన్స్ డే అనేది కూడా మనం జరుపుకుంటా ఉన్నాము. అందులో కూడా మనకు పై నుండి కూడా అంటే సీఎం గారు సపోర్టింగ్ కూడా ఎంతో ఉంది. అంటే లేడీస్కి ఈరోజు ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న మన గవర్నమెంట్లో ఇలాంటివి జరగడం అనేది చాలా హేయమైన చర్యగా నేను చెప్తా ఉన్నాను.
ఎందుకంటే మేము 50-50 ఉంటే కూడా మున్సిపాలిటీలో ఇంకా 50 కన్నా కూడా ఎక్కువ లేడీస్ ఉన్నాం ఈరోజు. మరి అలాంటి వాటిలో జెంట్స్ లేడీస్ పనిచేయడం అనేది సహజము. మరి అతను ఇలాంటివి క్రియేట్ చేయడం అనేది ఇది చాలా హేయమైన చర్య. ఒక లేడీ చైర్పర్సన్గా నాకు ఇలాంటివి డైజెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇది 3 days అయినప్పటికీ చాలామంది లేడీస్ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏంటిది అసలు ఏం జరుగుతూ ఉంది, అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి టౌన్ వైడ్ కూడా చాలామంది లేడీస్ కాల్ చేసి అడగడం, అలాగే మా మహిళా కౌన్సిలర్స్ కూడా చాలామంది దీని మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడే కూర్చొని మరి ఇలాంటివి అంటే ఎంతో గౌరవప్రదమైన ఫ్యామిలీస్ నుండి వచ్చిన లేడీస్ ఉన్నారు. మరి మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న లేడీసే ఇంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతా ఉన్నాము. అంటే మనము టౌన్లో ఏదైనా మహిళలకు జరిగినప్పుడు వాళ్ళకు ప్రొటెక్ట్ చేయాల్సిన మనం ఇలాంటివి మనమే ఫేస్ చేయాల్సి వస్తే ఇంకా వాళ్ళకి ఏం న్యాయం చేయగలమని కూడా ఒకసారి నేను క్వశ్చన్ చేసుకుంటా ఉన్నాను. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎంతో ముందున్నాం, మా కౌన్సిల్ అని మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఈ మున్సిపాలిటీకి వచ్చేసి